హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. సో ఈరోజు డేట్ 15th March 2025, టైం 2 PM అవుతుంది. సో ఈరోజు టీసీఎస్ ఎన్క్యూటీ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది ఇలా ఆల్రెడీ. సో ఆ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి, సో దట్ మీకు నెక్స్ట్ ఫేజ్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని మీరు గ్రహించవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So the first question is, if the positive square root of root 90 plus root 80 is multiplied by root 2 minus 1 and the product is raised to the power of 4, the result would be ఈ ఆప్షన్స్లో ఏముంటుంది అని అడుగుతాడు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రూట్ 90 ఇచ్చిండు, రూట్ 90 ప్లస్ రూట్ 80 ఇచ్చిండు. వీటి పాజిటివ్ స్క్వేర్ రూట్ ఒకవేళ రూట్ 2 -1 తోటి మల్టిప్లై చేసి ఆ వచ్చిన ప్రోడక్ట్ని మనం పవర్ 4 చేస్తే, అంటే ఇప్పుడు దీన్ని రూట్ 4 ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన ఈ అవుట్పుట్ని మనం పవర్ 4 చేస్తే అది ఈ ఇచ్చిన అవుట్పుట్స్లో, ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదై ఉంటుంది అని అడుగుతాం క్వశ్చన్. ఓకేనా? ఇది క్వశ్చన్. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ 90ని రూట్ 80ని ఎలా రాసుకొచ్చానంటే, root 90 is equals to root 9 into 10. Okay now, so which is nothing but 3 root 10. Okay, root 80 can be written as root 16 into 5, which is nothing but root 5 బయట 4. ఈ 16 స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ 16 కాబట్టి 4 బయటకు వస్తుంది. 3 స్క్వేర్స్ 9 కాబట్టి 3 బయటకు వస్తుంది. స్క్వేర్స్ కొట్టాయి. ఓకేనా? 3 root 10 4 root 5. ఇన్స్టెడ్ ఆఫ్ root 90 ప్లస్ root 80 we will write 3 root 10 ప్లస్ 4 root 5. ఇది ఫస్ట్ ఈ పార్ట్. ఓకేనా? సెకండ్ పార్ట్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 3 root 10 ప్లస్ 4 root 5, దీనికి పాజిటివ్ స్క్వేర్ రూట్. ఓకేనా? ఇంటూ రూట్ 2 మైనస్ 1 వచ్చిన దానికి పవర్ 4. నెక్స్ట్ స్టెప్, దీనికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే, లెటర్స్ కన్సిడర్ ఇప్పుడు ఈ టర్మ్ ఒకసారి, ఈ టర్మ్ ఒకసారి మనం పవర్, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ఇంటూ బి పవర్ 4 ఉంది. సో ఏ ఇంటూ బి పవర్ 4 అని అంటే మనం ఏ పవర్ 4 ఇంటూ బి పవర్ 4 అని కూడా రాసుకోవచ్చు కదా. సో అలానే దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే a is equals to root 3 root 10 plus 4 root 5. ఓకేనా? దీనికి హోల్ స్క్వేర్. నేను ఏమంటున్నా అంటే ఏ స్క్వేర్ అంటున్నా. ఏ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్ అనేది కట్ అయిపోతుంది. 3 root 10 ప్లస్ 4 root 5లా ఈ స్క్వేర్ కట్ అయిపోతుంది. ఏ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 root 10 ప్లస్ 4 root 5. నేను ఇప్పుడు ఏ స్క్వేర్కి మళ్ళీ స్క్వేర్ చేస్తే ఏ పవర్ 4 అవుతుంది, ఏ పవర్ 4 అవుతుంది. సో అప్పుడు 3 root 10 ప్లస్ 4 root 5కి మళ్ళీ స్క్వేర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 9 ఇంటూ 10, ఎందుకంటే 3 స్క్వేర్ 9, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో అప్పుడు 2 ఇంటూ 3 4 3 ఇంటూ 4 2ab కదా. రూట్ 10 ఇంటూ రూట్ 5 రూట్ 15 ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ స్క్వేర్ రూట్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 మిగులుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 90 ప్లస్ 2 3 is 6 6 4 is 24 root 5 ప్లస్ 16 5 is 80, 170 ప్లస్ 24 root 50. ఓకేనా? బి స్క్వేర్ ఏమవుతుంది, root 2 minus 1 whole square. So which is nothing but a square minus b square ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2
minus 2ab plus b square. 2 plus 1 3 minus 2 root 2. మళ్ళీ b power 4 ఏమవుతుంది? 3 square minus 2 into 2 root 2 into 3 plus 2 root 2 square, which is nothing but 9 minus 12 root 2 plus 8 is equals to 17 minus 12 root 2. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే a power 4 into b power 4 అని రాస్తాను. a power 4 ఎంత వచ్చింది నీకు? ఇక్కడ చూడండి, 120 plus 170 plus 24 root 5 50. 170 plus 24 root 50 ఇంటూ b power 4 ఎంత వచ్చింది? ఇక్కడ ఉంది చూడండి, 17 minus 12 root 2. 17 minus 12 root 2. నేను దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 170 ప్లస్ 24ని ఎలా రాసుకోవచ్చు అంటే 24 ఇంటూ 5 root 2గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 5 25, 25 ఇంటూ 2 50. సో 5 స్క్వేర్ అనేది బయటకు వస్తే 5 అవుతుంది. ఇంటూ 17 minus 12 root 2. So this I can simplify as this is equals to 170 plus 120 root 2 into 17 minus 12 root 2. That's it. సో నీకు సింపుల్గా అయిపోవాలంటే ఇట్లా దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్, 120 root 2 ఇంటూ 17 120 root 2 అంతే. ఇది సింప్లిఫై చేసింది అంతే. 170 ఇంటూ 17 ప్లస్ 170 ఇంటూ మైనస్ 12 root 2 ప్లస్ 120 root 2 ఇంటూ 17 ప్లస్ 120 root 2 ఇంటూ 120 root 2 ఇంటూ మైనస్ 12 root 2, విచ్ ఈస్ నథింగ్ బట్ దీన్ని క్యాల్కులేషన్ చేసే బదులు మీకు టైం సేవ్ కావాలంటే ఆన్ స్క్రీన్ క్యాల్కులేటర్ ఉంటుంది, దాంట్లో మల్టిప్లై చేసుకొని చేసుకోండి. నేను కూడా చేసేస్తున్నా, స్క్రీన్ క్యాల్సి యూజ్ చేస్తున్నా. టూ 2890 మైనస్ 2040 root 2 plus 2040 root 2 minus 1440 into 2. So which is nothing but ఇది cancel అయిపోతుంది. 2890 minus 1440 into 2 అంటే 2880, which is equals to 10. So options లో ఈ 10 ఎక్కడ ఉంది? This is the answer. Option D is the right answer. Okay. Second, so ikkada a man has to travel 50 kilometers in 2 hours. He could cover 20 kilometers in 1 hour and then had to stop for 10 minutes for refueling. By what factor should he increase his speed with reference to the during the first hour so as to be able to complete the journey as per schedule? So ఏంటంటే a man has to travel 50 kilometers in 2 hours. He had covered 20 kilometers in 1 hour. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 2 గంటలల్లో 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, కానీ ఫస్ట్ అవర్లో ఈయన 20 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఫ్యూయల్ అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికో ఏదో డీజిల్ ఫిల్ చేసుకోవడానికి తను రీఫిల్ చేసుకోవడానికి 10 నిమిషాలు ఆగింది. సో మిగిలింది ఎంత ఉంటుంది? 1 hour plus 10 అయిపోయినాక 10 minutes అయిపోయినాక 15 minutes ఉంటుంది. 15 minutesలో మిగిలిన 30 kilometers పోవాలి. సో ఫస్ట్ అవర్తో కంపేర్ చేస్తే ఇంకెన్ని, ఇప్పుడు ఫస్ట్ అవర్లో 20 kilometers స్పీడ్ తోటి వేయండు డిస్టెన్స్ని. సో సెకండ్ అవర్లో ఎంత స్పీడ్తో పోతే మిగిలిన 30 kilometersని 50 నిమిషాల్లో కవర్ చేస్తాడు అనేది క్వశ్చన్. సో అది తెలుసుకొని మనం ఫ్యాక్టర్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు సెకండ్ అవర్లో 50 minutesలో ఎంత స్పీడ్ కవర్ చేసిండు, ఫస్ట్ అవర్లో ఎంత స్పీడ్ కవర్ చేసిండు. సో ఆ రెండింటిని డివైడ్ చేస్తే నీకు ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ సాల్వ్ ద క్వశ్చన్. దీన్ని ఎలా స్టెప్ బై స్టెప్ అనేది మనం సాల్వ్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ 50 kilometers, టైం ఎంత? 2 hours. ఓకేనా? సో టైం ఫర్ రీఫిల్లింగ్ ఎంత?
is equals to 10 minutes, which is equals to 10 by 60 is equals to 1 by 6 hours. 1 hour లో he traveled 20 kilometers, and remaining will be remaining distance is equals to 50 minus 20, 30 kilometers. సో దీన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 30 కిలోమీటర్స్ని రిమైనింగ్ టైం ఎంత, 1 hour plus 10 minutes is equals to 2 hours minus 1 hour 10 minutes, which is equals to 50 minutes. మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 5/6 అవర్స్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేయాలనేది టాస్క్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఫస్ట్ అవర్లో ఎంత స్పీడ్తో పోయిండు తెలుసుకోవాలంటే ఫస్ట్ అవర్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండు, 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో, 1 అవర్. సో ఎంత స్పీడ్ అవుతుంది, 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అవుతుంది. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో కవర్ చేయాలి అనేది మన టాస్క్. మనం కనుక్కోవాలి ఎంత స్పీడ్తో రిక్వైర్డ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన డిస్టెన్స్ ఎంత, 30 కిలోమీటర్స్ బై ఎంత మిగిలిపోయింది, టైం ఎంత మిగిలింది, 5/6 అవర్స్, which is equals to 30 into 6/5 is equals to 5 1s 5 6 6 6 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కవర్ చేయాలి. సో ఇంత స్పీడ్తో పోతే మిగిలిన డిస్టెన్స్ అనేది కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఫస్ట్ అవర్లో స్పీడ్ ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 కిలోమీటర్స్ పర్ అవర్. రిమైనింగ్ స్పీడ్ ఎంత, రిక్వైర్డ్ స్పీడ్ ఎంత ఇప్పుడు నెక్స్ట్ అవర్లో, 36 కిలోమీటర్ పర్ అవర్. మిగిలిన 50 నిమిషాలలో మనకు కావాల్సిన స్పీడ్ 36 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్ స్పీడ్ బై ఒరిజినల్ స్పీడ్. ఒరిజినల్ అంటే ఫస్ట్ అవర్లో స్పీడ్ ఎంత కవర్ చేసిండో అనేది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 36 కిలోమీటర్ పర్ అవర్ బై 20 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మీరు క్యాల్సీ యూజ్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. క్యాల్సీ యూజ్ చేస్తే నాకు 36/20 ఈజ్ ఈక్వల్స్ టు 1.8. సో దిస్ ఈస్ ద ఆప్షన్ 1.8. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ 5 power x into 3 power y is equals to 225 into 405, find the value of x square y minus 3x. సో ఇది 225 into 405 అనేది ఈ ఫామ్లో ఉంటే దీని వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకుంటే ఈ వాల్యూ మనకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని అంటే, సో ఫస్ట్ ఈ 225ని 405ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 225ని ఎలా రాసుకోవచ్చు అంటే మనకు అందరికీ తెలుసు 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225. సో 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225. 15 స్క్వేర్ని మళ్ళీ ఎలా చేసుకోవచ్చు, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 405ని నేను ఎలా రాసుకుంటా అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి దిస్ కెన్ బి డివిజిబుల్ బై 5. సో 5 ఇంటూ 580 400, ఇంకో 5 ఉంది కాబట్టి 580 400. అండ్ దీన్ని 5 ఇంటూ 81ని నేను ఎలా రాసుకోవచ్చు, 3 power 4 అని రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 3 ఉంది కాబట్టి నేను 3లలో వచ్చేటట్టు చూసుకుంటున్నాను అనమాట బేస్ అనేది. సో 3 power 4 విచ్ ఇక్కడ నేను ఏమని రాసుకోవచ్చు అంటే 225 ఇంటూ 405 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 power 6 ఉంది, మొత్తం 3 power 4 ఉంది. సో టోటల్ 3 power 6 ఇంటూ ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో టోటల్ 5 power 3 అవుతుంది. సో ఇక్కడ నీకు 5x 3y ఈజ్ ఈక్వల్స్ టు
5 power 3, 3 power 6. So x is equals to 3, x is equals to 3, y is equals to 6. This implies x square y minus 3 power x is equals to x ఎంత 3 square, 3 square into y ఎంత 6, 3 power x ఎంత 3. This is equals to 3 square 9 into 6 minus 3 3 is a 9, 9 3 is a 27, 6 9 is a 54 minus 27 is equals to 27. This is the right answer and option is B. Okay, next, fourth one. What is the diameter in centimeter of a solid right circular cylinder whose height is 6 centimeter and the area of the curved surface is 5 times the combined area of the two flat surfaces? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సింప్లిఫై చేసి రాసుకున్నాం. ఇచ్చిన క్వశ్చన్ h is equals to 6 centimeter సిలిండర్. ఇక్కడ మనకు రేడియస్ తెలియదు కాబట్టి రేడియస్ని మనం ఆర్ అని అనుకుంటాం, అజ్యూమ్ చేసుకున్నాం. సో సిఎస్సి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఫార్ములా ఏం తెలుసు, 2πRh అని తెలుసు కదా సిలిండర్ది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ది 2πRh అని తెలుసు. సో 2π రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeter. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 12πr. ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోవాలి మనం. ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు πr స్క్వేర్. మనకు టూ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2. ఓకేనా, 2 ఫ్లాట్ సర్ఫేస్ పైన ఒకటి కింద ఒకటి కాబట్టి 2πr స్క్వేర్, 2πr స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏం చెప్పిండు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 5 times ద 2 ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా. అంటే 12πr is equals to 5 times of 2 flat surface area. 5 times of 2 flat surface area which is nothing but 2πr square. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2π is equals to, ఇక్కడ r స్క్వేర్ కట్ అయిపోతుంది, 5 2s 10 అవుతుంది, 10πr ఉంటుంది. సో దీన్ని అండ్ నెక్స్ట్ పై కట్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే మనం 12 is equals to 5 2s 10, ఇక్కడ ఆర్ మిగిలిపోతుంది, ఆర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2 5s 2 6. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6/5 విచ్ ఈస్ నథింగ్ బట్ 5 1s 1 మిగిలిపోతుంది, 1.2 సెంటీమీటర్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 సెంటీమీటర్ అండ్ వీ వాంట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2r which is nothing but 2 into 1.2 is equals to so this is the answer. Okay, సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు ఏదో ప్రపోర్షన్స్ ఇచ్చిండు, ఇక్కడ రేషియోస్ ఇచ్చిండు అని ఏదో అట్లా భయపడకూడదు, అస్సలుగా భయపడదు. చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. 3 బ్రదర్స్ ఇచ్చిండు, వాళ్ళ ఏజెస్ గురించి మాట్లాడతాను. నీ రియల్ లైఫ్లో నీకు 3 అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళని ఇక్కడ ఊహించుకొని వాళ్ళ ఏజెస్ని మైండ్లో పెట్టుకొని సింప్లిఫై చేసుకో. ఫస్ట్ వీళ్ళు ప్రపోర్షన్లు ఇచ్చిండు కాబట్టి నేను 12x 14x 17x అని అనుకుంటున్నా, అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఏజెస్ 12:14:7 కాదు, వాళ్ళ ఏజెస్ ప్రపోర్షన్ అట్లా ఉంది కాబట్టి నేను XXS అని అనుకుంటున్నా. సో వీళ్ళని నేను ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ క్లూ అని అంటే, ఎల్డర్ బ్రదర్కి ఎల్డెస్ట్ బ్రదర్కి 6 years ఏజ్ గ్యాప్ ఉన్నది అంటుండే. సో 17x minus 14x be equals to 6 years. సో 3x equals to 6. సో x is equals to 2. సో ఎక్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ బ్రదర్ది 24 years అవుతుంది, సెకండ్ బ్రదర్ది 28 years అవుతుంది, థర్డ్ బ్రదర్ది 34 years అవుతుంది. సో 3 ఏజ్ 24 28 34 వరుసగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళ ఏజ్ అనేది 4 సంవత్సరాల తర్వాత ప్రపోర్షన్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలి. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, అన్నిటికీ 4 యాడ్ చేస్తే సరిపోతుంది. +4 యాడ్ చేస్తే దిస్ విల్ బీ ఈక్వల్స్ టు 28 అండ్ +4 యాడ్ చేస్తే 32, ఇది +4 యాడ్ చేస్తే 38.
8. సో వీటి ప్రపోర్షన్ కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఈ వచ్చిన ఏజెస్ యొక్క ప్రపోర్షన్ ఏమవుతుంది? 28:32:38. దీన్ని కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇది డివైడ్ బై అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ అనేది 2 ఉన్నది కాబట్టి 2తో డివైడ్ చేస్తే 14:16:38ని 2తో డివైడ్ చేస్తే 19. సో 14:16:19. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇలాంటి క్వశ్చన్ ప్రపోర్షన్స్లో వచ్చినప్పుడు కొంచెం మీ రియల్ వరల్డ్లో అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, టెన్షన్ పడకండి. క్వశ్చన్ ఏదో పెద్ద ఉన్నది, ఏదో రేషియోస్లు ఇచ్చిండు, ప్రపోర్షన్స్ ఇచ్చిండు, ఏంద్రా ఈ బాధ నాకు అర్థమవుతలేదని అస్సలు టెన్షన్ పడకండి. ఓకేనా, కొంచెం మనం ప్రాక్టికల్గా ఆలోచించి అసలు ఈ పెన్ను పెట్టకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, కానీ మీకు అర్థం కావడానికి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంతగానో. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే ద రేంజ్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఆర్ ఆర్ అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ రేంజ్ని ఆర్ తోటి, స్టాండర్డ్ డీవియేషన్ని ఎస్ తోటి డిఫైన్ చేస్తుండు. విత్ ద షిఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద డేటా చేంజెస్ ఆర్ ద అక్కర్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ చేంజ్. ఇక్కడ ఏంటిదంటే మనకు మీన్ అనేది తెలుసు కదా, మీన్ అనుకుంటాం. సో అక్కడ ఏంటిది, మనకు మ్యాక్సిమం వాల్యూ ఒకటి ఉంటుంది, మినిమం వాల్యూ అనేది ఉంటుంది ఒకటి. సో ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ని మనం రేంజ్ అని అంటాం. ఓకేనా, సో దీన్ని నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో నీకు ఒక సెట్ ఆఫ్ డేటా ఇచ్చిన అనుకోండి, ఇది ఇక్కడ ఒకటి, ఇది మినిమం వాల్యూ డేటా అనేది ఇచ్చిండి ఈ ఫామ్లో నీకు. సో ఇది ఆరిజిన్, ఇనిషియల్గా ఇది ఆరిజిన్, ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ అనుకున్నాం. ఓకేనా, సో ఒకవేళ ఈ ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేసిండు అనుకోండి, ఇక్కడికి ఇట్లా షిఫ్ట్ చేసిండు అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఉంటే ఈ ఆరిజిన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పొజిషన్ నుంచి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేస్తే ఈ రేంజ్ ఇక్కడ ఇప్పుడు ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం రేంజ్ అనుకుంటాం. ఓకేనా, ఈ మినిమం వాల్యూని ఈ మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం రేంజ్ అనుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. సో ఒకవేళ ఇక్కడ నుంచి ఆరిజిన్ అనేది వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తే ఈ రేంజ్ అనేది చేంజ్ అవుతుందా అని అడుగుతుండు. నువ్వు పొజిషన్ చేంజ్ చేసినంత మాత్రాన మినిమం వాల్యూ ఎంత ఉండేది అంతే ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండేది కూడా అంతే ఉంటుంది. సో వాటి మధ్యలో ఉండే డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది కదా, ఏం చేంజ్ కాదు. సో రేంజ్ విల్ బి అన్చేంజ్డ్. సో అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్. ఒకవేళ షిఫ్టింగ్ ఆరిజిన్ అనేది చేంజ్ చేసినప్పటికీ స్టాండర్డ్ డీవియేషన్ కూడా చేంజ్ కాదు. ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ ద మెజర్ ఆఫ్ ద స్ప్రెడ్, మెజరింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డేటా అరౌండ్ ద మీన్, అంతే కదా. సో ఒకవేళ ఈ ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేసినా కూడా నీకు స్టాండర్డ్ డివిజన్లో కూడా ఏం చేంజ్ ఉండదు. సో ద ఆప్షన్ విల్ బి నైదర్ ఆర్ నార్ ఎస్. ఒక ఈ రేంజ్ చేంజ్ కాదు, స్టాండర్డ్ డివిజన్ కూడా చేంజ్ కాదు. దిస్ విల్ బి ద ఆప్షన్. ఓకే, వాట్ ఈస్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ ద డేటా? సో ఇక్కడ మీన్ డీవియేషన్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకు. మీన్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ mean deviation is the average of absolute deviations from the mean. ఓకేనా, సో ఇక్కడ మీన్ డేవియేషన్ అంటే ఏంటిదంటే మనం ఫస్ట్ మీన్ కనుక్కుంటాం, ఈ ఇచ్చిన డేటా యొక్క మీన్ కనుక్కుంటాం. మీన్ కనుక్కుంటే ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ లోపల నుంచి మనం అబ్సల్యూట్ డీవియేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. మీన్ ఎంతో కనుక్కుందాం ఫస్ట్. ఇప్పుడు దీనికి మీన్ ఎంత అంటే 8 + 9 + 12 + 15 + 16 + 20 + 24 + 30 + 32 + 34. So this will be equals to divided by ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 10. సో మీన్ విల్ బి ఈక్వల్స్ టు, మీన్ ఎంత అవుతుందంటే వీటిని యాడ్ చేస్తే 190 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు
19 అవుతుంది. నేను దీన్ని క్యాల్సిల్ చేశాను, మీరు కూడా చేయండి. మెయిన్ వచ్చేసింది కదా 9. సో ఇప్పుడు మనం అబ్సల్యూట్ డీవియేషన్ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటాం అంటే 8 మైనస్ మెయిన్ 19. సో దీనికి మనం వాల్యూ ఎంత వస్తుంది? -11 వస్తుంది. మనం అబ్సల్యూట్ వాల్యూ కనుక్కుంటే ఏమవుతుంది అంటే ఇది పాజిటివ్ అవుతుంది. సో ఎట్లా అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వాల్యూస్ అంటే ఏంటిదంటే మనం డిస్టెన్స్ని మెజర్ చేస్తాం. జీరో దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన వాల్యూకి ఎంత డిస్టెన్స్ ఉన్నది. ఒక నెంబర్ లైన్ మీద ఇది జీరో కదా, మనకు వచ్చిన డిస్టెన్స్ ఎంత? -11 అనుకో. వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉన్నది, విత్ డైరెక్షన్ని అది పట్టించుకోదు. ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది పట్టించుకోదు. డైరెక్షన్ని పట్టించుకోకుండా జీరో దగ్గర నుంచి వచ్చిన వాల్యూకి ఎంత డిస్టెన్స్ ఉన్నది, డైరెక్షన్ని మైండ్లో పెట్టుకోకుండా జీరో దగ్గర నుంచి వచ్చిన వాల్యూకి ఎంత డిస్టెన్స్ ఉన్నది అని చెప్పేదే అబ్సల్యూట్ వాల్యూస్. సో అప్పుడు మనకు పాజిటివ్నే వస్తుంది. నెంబర్లో చెప్తాం మనం దాన్ని. ఓకే, సో ఇలానే అన్నిటికీ కనుక్కుంటే 9 మైనస్ 19 is equals to 10. 12 minus 19 is equals to 7. 15 minus 19 is equals to 4. 16 minus 19 is equals to 3. 20 minus 19 1. 24 minus 19 5. So 30 minus 19 11. 32 minus 19 11 plus 2 13. 34 minus 19 is equals to ఇక్కడికి 15 అవుతుంది. సో మనకు వాల్యూస్ ఏమి వచ్చినాయి అంటే 11 10 7 4 10 7 4 3 1 5 11 13 15 11 13 15. సో వీటన్నిటికీ మళ్ళీ మనం యావరేజ్ అనుకోవాలి. సో వన్ 2 3 4 5 6 7 8 9 10. 15 plus 28 28 29 39 39 40 45 48 52 52 59 69 80. This is equals to 80 by 10, which is equals to 8. Mean deviation is equals to 8. So this is the right option. A file of cadets consisting of 10 rows and 5 columns measures 420 meters in length along the direction of their marching. How much time in hours and minutes would it takes to march for a stretch of 3 kilometers if the stride of each cadet is 80 centimeters and he takes 57 strides per meter? So here given that stride of each cadet is 80 centimeters and he takes 57 strides per minute అని ఇచ్చాడు. అంటే 1 minute-కి 57 స్ట్రైడ్స్ చేస్తారంట. అండ్ 1 stride ఈజ్ ఈక్వల్స్ టు 80 centimeters విచ్ ఈస్ నథింగ్ బట్ 0.8 meters. సో ఇప్పుడు దీన్ని నేను 1 minute-కి ఎంత డిస్టెన్స్ కవర్ చేసేయాలనేది తెలుసుకుందాం. 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 57 స్ట్రైడ్స్ ఇంటూ 0.8 meters అనేది చేస్తే నాకు 1 minute-లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిన అనేది తెలుస్తుంది ఆటోమేటిక్గా. అండ్ దీన్ని నేను ఇప్పుడు 1 second-కి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిన అనేది తెలుసుకున్నాను. 1 second-కి ఎట్లా తెలుస్తుంది? వచ్చిన దానికి 1 minute-లో 60 seconds ఉంటాయి కాబట్టి 57 ఇంటూ 0.8 meters బై 60 చేస్తాం. నీకు ఆటోమేటిక్గా ఎంత వచ్చింది అనేది ఒక సెకండ్కి ఎంత అనేది తెలుస్తుంది. సో నేను ఇప్పుడు క్యాల్సి యూజ్ చేస్తాను. మీరు కూడా ఆన్ స్క్రీన్ క్యాల్సి యూజ్ చేసుకోవచ్చు టీసీఎస్లో. So this will be equals to 0.78 meters. సో వీళ్ళ స్పీడ్ ఎంత అంటే వీళ్ళ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.76 meters per second. సో ఇది వీళ్ళ స్పీడ్. సో ఇప్పుడు మన మ్యాటర్ ఏంటంటే మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. సో వీళ్ళది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అని అంటే డిస్టెన్స్ టు కవర్ ఈజ్ ఈక్వల్స్ టు
3 kilometers, which can be converted into meters. It will become 3000 meters. ఓకేనా. దీంతో పాటు దాంట్లో అసలు మార్చ్ వేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్యాడెట్ ఉన్నాడు, ఇక్కడ లాస్ట్ క్యాడెట్ ఉన్నాడు, వీళ్ళ ఇద్దరి మధ్యలో ఇక్కడ లాస్ట్ క్యాడెట్ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ 420 మీటర్స్ ఉంది. సో ఫస్ట్ క్యాడెట్కి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 3000 మీటర్సే అవుతుంది. బట్ లాస్ట్ క్యాడెట్కి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎలాంగ్ విత్ ద 3000 మీటర్స్ ఇతను ముందున్న 420 మీటర్స్ కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మనం అందరికీ కలిపి తీసుకుంటాం కాబట్టి సో టోటల్ డిస్టెన్స్ టు బి కవర్డ్ ఈక్వల్స్ టు 3420 మీటర్స్. ఓకేనా. సో డిస్టెన్స్ కవర్ చేయాల్సింది ఇంత. వీళ్ళు ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నారు 0.76 మీటర్స్ పర్ సెకండ్. సో వీళ్ళకి ఎంత టైం పడుతుంది అనేది తెలుసుకోవాలంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమో 3420 మీటర్స్, స్పీడ్ ఏమో 0.76 మీటర్స్. టైమ్ ఈక్వల్స్ టు 3420 మీటర్స్ బై 0.76 మీటర్స్ పర్ సెకండ్. సో దీన్ని కనుక్కుంటే దీన్ని నేను క్యాల్సి యూజ్ చేస్తున్నాను. So this will be equals to 4500 seconds. సో టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి వీళ్ళకు 4500 సెకండ్స్ పట్టింది. సో మనకు అవర్స్లో వాళ్ళ క్వశ్చన్లో ఏం అడిగిండో అవర్స్లో సెకండ్స్లో ఎక్కువ అన్నాడు కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేస్తే 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 3600 సెకండ్స్ కదా. సో దిస్ విల్ బి 4500 డివైడెడ్ బై 3600. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 9 5s 9 4s. దిస్ విల్ బి ఈక్వల్స్ టు 5/4 hours. అంటే మనకేమర్థం అవుతుంది అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4/4 ప్లస్ 1/4 అని రాసుకోవచ్చు కదా. దిస్ విల్ బి 1 hour ప్లస్ 1/4 hour, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 hour 15 minutes. సో ఆప్షన్స్లో ఉందా లేదా చెక్ చేసుకుందాం. 1 hour 15 minutes. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఆన్సర్ ఏ. So two vessels X and Y of capacities 1 and 2 liters respectively are completely filled with mixtures of two chemicals A and B. The ratio by volume of the chemicals A and B in X and Y are 3:2 and 4:5 respectively. The contents of A and B are mixed and the combination is kept in a vessel C of capacity of 4 liters. How much liters of chemicals A should be added to the combination so as to make the ratio of A to B equal to 1:1 ratio? క్వశ్చన్లో మ్యాటర్ ఏంటంటే సో ఈ క్వశ్చన్లో ఏంటంటే సో ఇక్కడ 2 వెజల్స్ ఇచ్చిండు, ఎక్స్ వెజల్ ఒకటి, వై వెజల్ ఒకటి. ఎక్స్ వెజల్ కెపాసిటీ ఎంత 1 లీటర్, వై వెజల్ కెపాసిటీ 2 లీటర్స్. దీంట్లో రేషియోస్ ఏమేమి ఇచ్చిండు మనకు, A:B రేషియో 3:2 రేషియోస్ ఇచ్చిండు. సో టోటల్ పార్ట్ ఎంత అవుతుంది, టోటల్ పార్ట్స్ 5 పార్ట్స్ అవుతుంది. సో 3 + 2 5 పార్ట్స్ కదా. 3:2 రేషియోస్ అంటే టోటల్ పార్ట్స్ విల్ బి 5. సో అవుట్ ఆఫ్ టోటల్ 5 పార్ట్స్ కెమికల్ ఏ కంపోజిషన్ ఇన్ ఎక్స్ ఎంత, కెమికల్ ఏ ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు 3/5 in which how many liters, 1 liters. This will be equals to 3/5 liters. Okay, now chemical B in X will be equals to ఇది 2/5 2/5 పోర్షన్ ఉంది. ఎన్ని లీటర్స్లో 1 లీటర్ కాబట్టి 2/5 లీటర్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ వెజిల్ది. వై వెజిల్కి వచ్చేస్తే మనకు రేషియోస్ ఎలా ఉన్నాయంటే 4:5 రేషియోలు ఉంది. A:B రేషియో అనేది 4:5 రేషియోస్. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతుంది, 4 + 5 = 9 టోటల్ పార్ట్స్. సో దెన్ కెమికల్ ఏ కంపోజిషన్ ఎంత ఉంటుంది వై వెజిల్లో, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 4/9 ఇంటూ 2 లీటర్స్ కదా. వెజిల్ ఈ వై వెజిల్లో 2 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. సో ఇంటూ 2 అయిపోతుంది.
So this will be equals to 8/9 liters. And chemical B కి వచ్చేస్తే chemical B in Y will be equals to 5/9 into 2. This will be equals to 10/9 liters. సో ఇప్పుడు మనకు కంపోజిషన్ వాటి ఎంత ప్రపోర్షనల్ ఉంది ఏందనేది ఎక్స్ వెజిల్లో వై వెజిల్లో డిఫరెంట్గా తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సి వెజిల్లో ఎంత ఉంది అనేది తెలుసుకుందాం ఫస్ట్. ఇన్ సి వెజిల్లో ఎట్లుండాలి, టోటల్ ఏ బై టోటల్ బి కదా మనకు కావాల్సింది. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు టోటల్ ఏ అంటే 3/5 ప్లస్ ఎక్స్ వెజిల్లో టోటల్ ఎక్స్ వెజిల్లో ఏ కంపోజిషన్ ప్లస్ వై వెజిల్లో ఏ కంపోజిషన్, ఇవన్నీ కలిపి మన సి వెజిల్లోకి వెళ్తున్నాయి కాబట్టి టోటల్ ఏ ప్లస్ టోటల్ ఏ బై టోటల్ బి అవుతుంది. సో 3/5 ప్లస్ 8/9 డివైడెడ్ బై 2/5 ప్లస్ ఇక్కడ 2/5 ప్లస్ 10/9. ఇవి ఎందుకు ఇట్లా యాడ్ చేస్తున్నాం అంటే మనం ఈ రెండు వెజిల్స్లో తీసుకెళ్ళి సి వెజిల్లో పోస్తున్నాం కాబట్టి సి వెజిల్లో ఎక్స్ వెజిల్ కంపోజిషన్ బి వెజిల్ వై వెజిల్ కంపోజిషన్ ఏది బిది సపరేట్గా యాడ్ చేసి వాటి రేషియోస్ని మనం కనుక్కుంటున్నాం సి వెజిల్లో. ఎందుకనంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ అయిపోయేసరికి మనం ఏం కనుక్కోవాలంటే సి వెజిల్లో ఏ కంపోజిషన్ బి కంపోజిషన్ 1:1 రేషియోలో ఉండేలాగా చూసుకోవాలి. సో అలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎంత ఉన్నాయి, ఇంకా ఎంత ఏకి యాడ్ చేస్తే 1:1 రేషియోలోకి వస్తుంది అనేది మనం టాస్క్ అది కనుక్కోవాలి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎంత ఉన్నాయి అనేది కనుక్కుంటే సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 5 9s 45, 9 3s 27, 5 8s 40, 27 plus 40 is equals to 67 divided by ఇది 45, 2 9s 18, 18 plus 50 68. So 60 this will be cut 67 by 68 అయితే సి వెజిల్లో A:B రేషియో ఎంతలా ఉందనంటే 67:68 రేషియోలో ఉంది. ఓకేనా, ఏది బిది సి వెజిల్లో 67:68 రేషియోలో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ A:B రేషియో 1:1 రావడానికి మనం ఏ కంపోజిషన్, ఇప్పుడు ఏ అనేది ఇక్కడ మనం చూసుకుంటే బి కంపోజిషన్ ఎక్కువ ఉంది, ఏ కంపోజిషన్ తక్కువ ఉంది. సో A:B అనేది 1:1 రేషియోకి రావాలంటే మనం సి వెజిల్లో ఏ కెమికల్ అనేది ఎంత యాడ్ చేయాలనేది మనం కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఏం చేయాలంటే బి కంపోజిషన్ ఎంత ఉంది మనకు సిలో టోటల్ 68/45. ఓకేనా, ఏ కంపోజిషన్ ఎంత ఉంది యాక్చువల్గా 67/45. ఈ రెండింటిని మనం 1:1 రేషియోలో చేయాలి. అంటే దీనికి ఇంకొక ఎంతో కొంచెం ఎక్స్పర్ట్ అనే ఏ కెమికల్ అనేది యాడ్ చేయాలి మనం ఇక్కడ. ఇది ఎక్స్ అనేది ఏంటిదంటే chemical A need to be added extra, so that will be the X part. సో అది కొంచెం యాడ్ చేస్తే ఇవి 1:1 రేషియోలోకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎట్లా వస్తుంది, 68/45 మైనస్ 67/45 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/45. సో ఇది ఈ 1/45 అనేది మనం ఈ 3 లీటర్స్లో ఈక్వల్గా ప్రపోర్షనల్గా ఉండాలి. అప్పుడే మనకు కావాల్సిన A:B రేషియో అనేది వస్తుంది. మనకు టోటల్ సి వెజిల్లో 3 లీటర్స్ ఉన్నాయి. ఆ 3 లీటర్స్కి ఈక్వల్గా ప్రపోర్షనల్ అనేది ఏ కెమికల్ అనేది యాడ్ అయ్యాలి. అప్పుడే మనకు కావాల్సిన 1:1 రేషియోలోకి వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం 1/3 అనేది మల్టిప్లై చేయాలి. చేస్తే 1/45 × 3 = 135. సో ఇది మనకు ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేసుకుందాం. సో ఆప్షన్ ఏ 1/35 ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా, దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. A sum invested on simple interest grows to rupees 22,500 and rupees 25,500 in 7 and 9 years respectively. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 7 ఇయర్స్కి ప్రిన్సిపల్ టోటల్ అమౌంట్ ఎంత అయింది, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 22,500. అదే 9 ఇయర్స్కి అమౌంట్ 25,500. సో వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 3,000.
అంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 3000 అయింది. సో 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1500. అంతే కదా. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ నాకు 3000 అయితే 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 1500 అవుతుంది. సో ఇక్కడ నీకు 1 ఇయర్కి 1500 అంటే 7 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1500 ఇంటూ 7 ఇయర్స్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 15 7s are 105, పక్కన 2 zeros. సో 10,500 రూపీస్. సో అవుట్ ఆఫ్ టోటల్ అమౌంట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత అనేది తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో అమౌంట్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్, అంతే కదా. దిస్ ఇంప్లైస్ 22,500 మైనస్ 10,500 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12,000, అంతే కదా. 12,000 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ 12,000 అయితే నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు కదా. నీకు అకార్డింగ్ టు ద ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఈ ఫార్ములా ప్రకారం ఆర్ ఏమవుతుంది? మిగతా అన్నిటి తీసుకొస్తే ఎస్ఐ ఇంటూ 100 బై పీటీ. సో నీకు ఇక్కడ వాల్యూస్ అన్నీ తెలుసు. ఎస్ఐ ఎంత తెలుసు, పి ఎంత, ఎస్ఐ ఎంత 1500, పి 12,000, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇయర్. సో ఇవన్నీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత అనేది తెలిసిపోతుంది. 1500 ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 ఇంటూ 1 ఇయర్. సో ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ 1 150 2 120, ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 12 3 4s 3 50s 2 1s 2, సారీ 4 1s 4 12.5s, దట్స్ ఇట్, అంతే కదా. 12.5 ఇంటూ 2 25, 25 2s 50. సో 12.5 ఉందా ఇక్కడ. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్, దట్స్ ఇట్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, 12.5. సో rate percentage will be equals to 12.5%. So this will be the right option. Okay. So all the remaining questions will be continued in the part 2 of this video. So go and watch the part 2. And whoever is trying to attempt the TCS NQT in this year, all the very best. I wish మీరందరూ ఈ ఎగ్జామ్లో క్లియర్ చేసి జాబ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.